ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసిన అయితే మన ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి మనకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లై వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. లేదంటే కానీ మీరు rrbApply.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ని ఈ విధంగా తెస్తుందన్నమాట. ఇక్కడ మీకు పక్కనే కింద మీకు అప్లై ఉంది కదా, మీకు రెడ్ బాక్స్లోన మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అయిన అకౌంట్ ఉంది అండ్ ఆల్రెడీ హ్యావ్ అయిన అకౌంట్ ఉందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అయిన అకౌంట్ అనేది ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు ఆర్బీఎఫ్ కానీ ఎన్టీపీసీకి కానీ లేకపోతే టెక్నీషియన్ కానీ ఏఎల్పీకి కానీ ఇట్లా ఏదైనా పోస్ట్కి అప్లై చేసుకుంటే కానీ 2024లోన వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ అయిన అకౌంట్ కాకుండా ఆల్రెడీ అయిపోయిన అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే సరిపోతుంది. లేదు నేను రైల్వే డిపార్ట్మెంట్లో ఏ నోటిఫికేషన్ కూడా అప్లై చేయలేదు, ఫస్ట్ టైం నేను ఆర్ఆర్బీ గ్రూప్ డికి అప్లై చేస్తా ఉన్నాను, ఆర్పీఎఫ్కి అప్లై చేయలేదు, టెక్నీషియన్కి అప్లై చేయలేదు, ఎన్టీపీసీకి అప్లై చేయలేదు అనుకున్న వాళ్ళు క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, వాళ్ళందరూ కూడా దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు వాటిని క్లిక్ చేసిన ఏంటంటే మీకు ఇక్కడ ఒక నోటీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బీ వెబ్సైట్లో మీరు ఏమైనా అకౌంట్ ఇంత ముందుకు ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే కన్నా మీరు ఇప్పుడు క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ మీరు లాగిన్ అయితే అవ్వండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ నేను చెప్పింది అనమాట. ఒకవేళ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కానీ మీరు ఓకే క్లిక్ చేసి మీరు ఇక్కడ దీని అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్లో వచ్చేసి మనకు అంటే రిజిస్ట్రేషన్ అనమాట. ఇది ఇచ్చేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఇవ్వండి బ్రదర్. ఎందుకంటే మీ 10th క్లాస్ మార్క్స్ మేమలో మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్లో కూడా సేమ్ అవే డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఏ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా అండ్ పేరు తప్పుగా ఇచ్చినా మీకు ఫైనల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు ప్రాబ్లం అవుతుంది అండ్ జాబ్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి 1-2 సార్లు చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోండి. ముందుగా వచ్చి ఇక్కడ మనకు కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఉంది కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకొని ఇండియన్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్లోన నేమ్ అన్నమాట, ఫుల్ నేము మీ 10th మేమోలో ఏ విధంగా అయితే ఉందో క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్అప్ చేయండి. అండ్ అక్కడ స్పేస్ ఉంటే స్పేస్ పెట్టండి, స్పేస్ లేకపోతే స్పేస్ పెట్టొద్దండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ పక్కన మీకు టైప్ ఆఫ్ ఫుల్ నేము అంటే మళ్ళీ మీరు ఇదే నేము ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది స్టూడెంట్ నేమ్ అనమాట. అండ్ కింద వచ్చేసి హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ ఉంటుంది. ఎవరికైతే పేరు చేంజ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కింద మీకు న్యూ చేంజ్డ్ నేమ్ ఇది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ అదే పేరు ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పేరు చేంజ్ చేయకపోతే కానీ ఇక్కడ మీరు నో అయితే పెట్టండి బ్రదర్. అండ్ ఇంకోటి ఎవరైతే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత కొంతమంది పేరు అనేది చేంజ్ చేసుకుంటారో ఆధార్ కార్డులోనూ వాళ్ళు కంపల్సరీ మీరు ఇక్కడ ఎస్ అని పెట్టి మీరు డీటెయిల్స్ అనేది ఇవ్వండి, కొత్త పేరు అనేది. ఒకవేళ పేరు చేంజ్ చేసుకోకపోతే మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నో అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th మేమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ పక్కనే మీకు రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మళ్ళీ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. కింద వచ్చేసి మనకు జెండర్ వచ్చేసి ఇక్కడ మీరు మేల్ అయితే మేల్ ఎంటర్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ పక్కన మీకు రీజెండర్ అనమాట, మళ్ళీ మీరు అదే జెండర్ మీరు మీ జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. కింద వచ్చి ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది, కింద మదర్ నేమ్ అనమాట. ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది మీ 10th క్లాస్ మార్క్స్ మీద ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. అండ్ పక్కన మీకు రీటైప్ ఫాదర్ నేమ్ అండ్ కింద రీటైప్ మదర్ నేమ్ అయితే ఉంది కదా, మళ్ళీ మీ మదర్ నేమ్ అనేది మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చి ముందుగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి అనేది కొద్దిగా స్పెల్లింగ్ చూసుకోండి, చాలామంది చిన్న లెటర్స్ స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తున్నారు. అండ్ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు గ్రీన్ మార్క్లో మీకు వెరిఫై అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ కూడా మీరు ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అండ్ స్పెల్లింగ్ కూడా స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. తర్వాత మీకు మొబైల్ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి, వెరిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కింద మనకు ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఇంత ముందుకు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ ప్రజెంట్ వచ్చేసి మ్యాండేటరీ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అయితే ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అప్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది. ఆ ఓటీ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. లేదు ఇక్కడ మీరు ఐ డోంట్ హ్యావ్ అని ఆధార్ కార్డు ఉంది, దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. కంపల్సరీ మీరు ఆధార్ వెరిఫికేషన్ అయితే చేయాలి, ఒకవేళ చేయకపోతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోలేరని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, ఐ హియర్ బి అథరైజ్డ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది, దాన్ని అయితే మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకు క్రియేట్ అన్న పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే మనకు
క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్ సిస్టమ్ ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు మొన్న @123 ఈ విధంగా చెప్తున్నాను. మీరు ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు మొన్న అనేది ఎమ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్స్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. పాస్వర్డ్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్, మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ ఇక్కడ మనకు కింద మనకు ఐ యామ్ ఏ రోబోట్ ఉంది కదా, దాన్ని మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మనకు దాన్ని క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా అయితే వస్తుందన్నమాట. తర్వాత మీరు ప్రివ్యూ అండ్ క్రియేట్ అని ఒకటి ఉంది కదా, మీరు దీని అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ సబ్మిట్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడికి కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు విధంగా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు బ్యాక్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అప్లై ఉంది కదా, అప్లై మీద మీరైతే క్లిక్ చేసి కింద ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, మీరు దాని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఇచ్చి కింద పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ పైన ఈమెయిల్ ఐడి కానీ ఏదో ఒకటి ఇవ్వండి. కింద మనకు ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని మీరు కింద లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్, సెకండ్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. తర్వాత మనకు అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రజెంట్ ఏవైతే రైల్వే డిపార్ట్మెంట్లో ప్రజెంట్ అప్లికేషన్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉన్నాయో నోటిఫికేషన్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఏదైతే CEN 08/2024 అని అండ్ లెవెల్ 1 అని ఏదైతే ఉందో ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అనమాట. మీరు డేట్ చూసుకోవచ్చు, జనవరి 23 అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి 22 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కింద వచ్చేసి మనకు మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్ ఉందన్నమాట. దీని క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే కానీ దీన్ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అప్లై చేస్తూ ఉంటే కన్నా మీరు పై దానికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ముందుగా వచ్చేసి నేను ఆర్ఆర్బీ గ్రూప్ డీ కాబట్టి దీని అయితే చూసుకుంటున్నాను. ఇక్కడ మీరు సెలెక్ట్ ఆర్ఆర్బీ విచ్ యూజ్ అప్లై ఉంది కదా, అక్కడ వచ్చేసి ఏంటంటే ఆర్ఆర్బీ జోన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ జోన్ అనేది కొద్దిగా కేర్ఫుల్గా సెలెక్ట్ అయితే చేసుకుని బ్రదర్. మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడానికి రాదనమాట. ఎడిట్ ఆప్షన్లో చేంజ్ చేసుకోలేదు. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ అండ్ ఆర్ఆర్సీ ఉంది కదా, మీరు ఇక్కడ మీరు టిక్ బాక్స్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం డేటా అయితే ఇచ్చాము కదా, ఆ డేటా అనేది ఇక్కడ మీకు దిస్ డేటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్డ్ డేటా ఉంది కదా, మనం ప్రీవియస్ డేటా అనేది మనకు ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్ వచ్చేసి ఎవరైతే మ్యారీడ్ అయితే మ్యారీడ్ని సెలెక్ట్ చేసుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కన మీకు రిలీజియన్ అయితే ఉంది. రిలీజియన్ వచ్చేసి మీరు ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, బుద్ధిస్టా, జైనా అండ్ అదర్స్ అనేది ఇక్కడ మనకు హిందూ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఏదో ఒకటి. అండ్ పక్కనే ఇక్కడ మీకు డూ యూ విష్ అవైలబుల్ ఫీజ్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే ఇక్కడ మనకు ఎవరైతే SC ST వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మైనారిటీ కింద మీరైతే ఎగ్జామ్షన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఎస్ అని పెట్టాను. అండ్ కింద వచ్చేసి మీకు మదర్ టంగ్ అయితే ఉంది కదా, మదర్ టంగ్ వచ్చేసి తెలుగు అయితే తెలుగు పెట్టండి మీ మదర్ టంగ్. అండ్ పక్కనే మీకు చూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఎగ్జామ్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ ఎగ్జామ్ మీరు తెలుగులో రాయాలనుకుంటారా లేకపోతే ఇంగ్లీష్నా, హిందీనా లేకపోతే ఉర్దూనా, మీరు ఇక్కడ ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను తెలుగు అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు పక్కనే పర్మనెంట్ విజిబిలిటీ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉంది. మీ 10th క్లాస్ మార్క్స్ మీద పుట్టుమచ్చలు అయితే ఉంటాయి, ఒకసారి చూసుకోండి బ్రదర్. కింద అయితే ఉంటాయి అనమాట. ఏ బ్లాక్ మూల అందా లెఫ్ట్ హ్యాండ్, ఏ బ్లాక్ మూల అందా చిన్న, అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటాయి చూసుకోండి. రెండైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూనిటీ డీటెయిల్స్ అనమాట. కమ్యూనిటీ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మీకు మీ కమ్యూనిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీరు SCనా, STనా, URా లేకపోతే OBCనా అండ్ EWSనా. ఒకవేళ మీరు SC కానీ సెలెక్ట్ అయితే చేసుకున్నారంటే ఐ అండర్స్టాండ్ అగ్రీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేమ్ రెవెన్యూ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ మీద ఇది అనమాట. దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు రెవెన్యూ ఆఫీసర్ MRO ఆపితే మనకు వాళ్ళే కాబట్టి ఇష్యూ చేసి మీరు వాటిని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కింద వచ్చేసి మనకు ఇష్యూయింగ్ స్టేట్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ ఏ స్టేట్ అనేది. అండ్ పక్కనే మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ ఇష్యూడ్, అంటే మీకు ఆ సర్టిఫికేట్ ఏ డేట్ మీకు ఇష్యూ చేశారని మీరు ఇక్కడ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే అప్లై లాస్ట్ డేట్ కల్లా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అది EWS కానీ, SC ST సర్టిఫికేట్ కానీ, OBC సర్టిఫికేట్ కానీ. OBC వచ్చేసి కంపల్సరీ మీరు సెంట్రల్ ఫార్మాట్లో మాత్రమే తీసుకోవాలి. ఇక ఎవరైతే SC ST వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ మీకు కమ్యూనిటీ డీటెయిల్స్లోన ఇక్కడ మనకు ఇంకొక డీటెయిల్స్ ఇది అడుగుతున్నమాట. డూ యూ విష్ టు
అవైల్ ఫ్రీ ట్రావెల్ పాస్ అని ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలంటే ఇక్కడ మీరు ఎస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీకు దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మీరు ఎంటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు మ్యాక్సిమం అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అయితే అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు కింద పోస్టల్ అడ్రస్ అనమాట. పోస్టల్ అడ్రస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ముందుకు వచ్చేసి మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, పక్కనే మీకు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీకు అడ్రస్ ఇవ్వండి, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్ మొత్తం కూడా. కింద వచ్చేసి మీకు ప్రజెంట్ నియరెస్ట్ సిటీ అండ్ మేజర్ టౌన్ వచ్చేసి మీకు దీనిలో సెలెక్ట్ చేసుకొని కింద మీకు పిన్ కోడ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్ అండ్ పక్కనే మీకు పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కనుక కింద మీకు టిక్ మార్క్ అయితే ఇవ్వండి. లేదు రెండు కూడా సేమ్ కాదు అనుకుంటే కనుక మీరు టిక్ మార్క్ ఆప్షన్ తీసేసి దీన్ని పర్మనెంట్ అడ్రస్ మీరు మళ్ళీ ఫిల్అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేవ్ అని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ అని వస్తుంది. తర్వాత మీరు నెక్స్ట్ అనేది మీరు అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ డీటెయిల్స్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత అప్లోడ్ ప్రొఫైల్ ఇవ్వాలి, అంటే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత మనకు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ చూసుకుంటే ముందుకు వచ్చేసి ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ అడుగుతున్నమాట. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు ఎస్ అని పెట్టి మీరు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఏదైనా జాబ్ చేశారని మీరు సెలెక్ట్ చేసుకొని ర్యాంక్ ఇవ్వండి, తర్వాత అటెన్షన్ అనమాట అంటే డేట్ ఆఫ్ అటెన్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఇంకా డిఫెన్స్లో సర్వీస్ చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నాన్ ఇవ్వండి. అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఎప్పటి నుంచి జాబ్ చేశారు, ఎప్పటి వరకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్మెన్ కాకపోతే నాన్ పెట్టండి. అండ్ కింద వచ్చేసి మీకు పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. డిజబిలిటీ కేటగిరీ ఏంటి అండ్ సబ్ డిజబిలిటీ కేటగిరీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, నేచర్ ఆఫ్ డిజబిలిటీ అండ్ టిల్ డేటు. అంటే ఇది మనకు నేచర్ ఆఫ్ డిజబిలిటీ అంటే టెంపరీనా లేకపోతే పర్మనెంటా అని సెలెక్ట్ చేసుకోవాలి. కింద మీకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా మీకు కింద పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోతే మీరైతే నాన్ పెట్టండి, ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది డిజబుల్ అయిపోతాయి. అండ్ స్క్రైబ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ వచ్చేసి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎగ్జామ్ రాయలేని అనుకున్న వాళ్ళు స్క్రైబ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ పేరా నెంబర్ 11లో అయితే ఉంటుంది. వాటి డీటెయిల్స్ అనేది చూసుకోండి బ్రదర్, ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వకూడదు అనేది. అండ్ కింద వచ్చేసి ఏబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనమాట. వాళ్ళు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఈబీసీ సర్టిఫికేట్ అంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంది చూడండి. ఈబీసీ అంటే ఓబీసీలోనే ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారో అది కూడా సంవత్సరానికి 50,000 మాత్రమే కుటుంబ ఆదాయము ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులవుతారు. ఈ సర్టిఫికేట్ రావడానికి అంత ఈజీగా అయితే రాదు, చాలా రేర్ అనమాట, చాలా తక్కువ మందికి అయితే వస్తుంది ఈ ఓబీసీలోన. కాబట్టి ఇది సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఎస్ అని పెట్టండి, ఒకవేళ లేకపోతే నాన్ పెట్టండి. ఇంకోటి ఈడబ్ల్యూఎస్కి ఈబీసీకి చాలా తేడా అయితే ఉంటుంది, కాబట్టి మీరు చూసుకోండి బ్రదర్. ఇక్కడ మీరు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ కాకపోతే నాన్ పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. ప్రజెంట్ రైల్వేలో ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే కన్నా ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు రైల్వే ఎంప్లాయీ కాకపోతే నాన్ పెట్టండి. కింద మీకు కరెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ మీరు ప్రజెంట్ ఏదంటే వేరే డిపార్ట్మెంట్లో కూడా జాబ్ చేస్తూ ఉంటే వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఏ దాంట్లో కూడా జాబ్ చేయడం లేదంటే నాట్ అప్లికేబుల్ పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మీకు డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. ఎవరైతే ప్రజెంట్ అప్రెంటిషిప్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు ఎస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉంటే కనుక అంటే మీరు ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ దాంట్లో మీరు అప్రెంటిషిప్ చేశారు అండ్ ట్రైనింగ్ ఫ్రమ్ డేటు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్రెంటిషిప్ చేశారు మీకు ఆటోమేటిక్ నెంబర్ వస్తుంది. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి అండ్ సర్టిఫికేట్ డేటు అండ్ మార్క్స్ అండ్ ఫుల్ మార్క్స్ మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకు కంపల్సరీ మీకు రిజర్వేషన్ అయితే ఉంది, కట్ ఆఫ్ కూడా చాలా తగ్గుతుంది. ఒకవేళ మీరు అప్రెంటిషిప్ చేయకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నాన్ పెట్టండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ రిఫండ్ ఫీజు. మీరు అప్లై చేసేటప్పుడు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు, ట్రాన్స్జెండర్స్ అండ్ మైనార్టీ వాళ్ళు 250 రూపీస్. ఇక మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపీస్. 500లోన 400 రూపాయలు రీఫండ్ అవుతుంది అండ్ 250లోన 250 రూపీస్ రీఫండ్ అవుతుంది. మీరు బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాలి, రీఫండ్ డీటెయిల్స్. మీరు నెట్సన్ దగ్గర వీళ్ళు అప్లై చేస్తూ ఉంటే కన్నా మీరే దగ్గర ఉండి ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీదే ఇవ్వండి. ఇక్కడ ముందుకు వచ్చేసి రీఫండ్ ఆఫ్ ఫీజ్ అకౌంట్ హోల్డర్ అన్నమాట, మీ పేరు రాయండి. అండ్ ఇక్కడ మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ నెంబర్ అయితే ఇవ్వండి అండ్ కన్ఫర్మ్ బ్యాంక్ నెంబర్ అనమాట. అండ్ ఐఎఫ్సి కోడ్ ఏదైతే ఉందో మీ బ్యాంకు ఐఎఫ్సి కోడ్ అది ఇచ్చారంటే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ బ్యాంక్ వస్తుంది అండ్ రీఫండ్ మొత్తం కూడా వస్తుంది అనమాట. మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 1-2 సార్లు చూసుకొని ఇక్కడ మీరు సేవ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ ఆప్షన్ అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి.
ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్లో వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ నేను ఇంతకుముందుకు ఎన్టీపీసీకి అప్లై చేసిన కాబట్టి ఆల్రెడీ రావడం అయితే జరిగింది. ఒకవేళ కొత్తగా అంటే డీటెయిల్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంది కదా, మీరు అక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ క్వాలిఫికేషన్లోనే మెట్రికులేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. పక్కనే మీకు స్టేట్ అయితే ఉంది కదా, మీరు ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్ అండ్ బోర్డు వచ్చేసి మీకు స్టేట్ బోర్డు కానీ లేకపోతే మీ 10th మెమోలో ఉంటుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని, ఆ విధంగా మీరు అది ఎంటర్ అయితే చేయొచ్చు. అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ రోల్ నెంబరు. ఇక నెక్స్ట్ పక్కన వచ్చేసి ఇక్కడ మీకు ఎస్ఎస్సి 10th మెమో సీరియల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి మీ 10th మెమోలోన లెఫ్ట్ సైడ్ పైన అయితే ఉంటుంది, అదైతే ఇక్కడ ఇచ్చి అప్డేట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ అప్డేట్ రాకపోతే యాడ్ అని ఉంటుంది, యాడ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎవరికాడైనా ఐటీఐ సర్టిఫికేట్ కానీ అండ్ అదేవిధంగా ఎవరికాడైతే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరికాడైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు ఇక్కడ మీరు ఐటీ మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ట్రేడు అండ్ స్టేటు డిస్టిక్ అదేవిధంగా మీకు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ అండ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎవరు ఇష్యూడ్ చేశారు అండ్ సర్టిఫికేట్ టైప్ ఆఫ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా ఎన్టీసీ లేదంటే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేటా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు యాడ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్తో పాటు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే కానీ ఎన్ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే కూడా దాన్ని సెలెక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ అయితే ఇచ్చి ఇక్కడ మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫొటోస్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటోస్ అనేది ఒకటి చూసుకోండి బ్రదర్. ఇక్కడ మీరు ఫోటో వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి అండ్ 2 months కంటే ఎక్కువ అయితే ఉండకూడదు ఆ ఫోటో అనేది. అండ్ అదేవిధంగా మీకు ఫోటో సైజ్ వచ్చేసి 50 KB నుండి 100 KB అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ మనకు 30 KB నుండి 50 KB లోపు మాత్రమే ఉండాలి. అండ్ సిగ్నేచర్ అనేది మీరు బ్లూ పెన్ కానీ లేకపోతే బ్లాక్ పెన్తో కానీ మీరైతే పెన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది విత్ వైట్ పేపర్ మీద. ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కింద సేవ్ అని ఆప్షన్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్డేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏదైనా క్లిక్ చేయండి. ఇక లాస్ట్లో వచ్చేసి మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్లో ఏమైతే పోస్టులు అవైలబుల్గా ఉన్నాయో ఆ పోస్టులు అన్నీ కూడా మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి ఆల్రెడీ మనకు 14 రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా చూపించడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఏం లేదు, మీరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటారో ఇక్కడ మీకు ప్లస్ బటన్ అయితే ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలని ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీరు అలాగే ఇస్తానంటే ఇవ్వండి, లేదంటే మీరు ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి రైల్వే ఎంప్లాయీస్ చేసినటువంటి యూట్యూబ్ వీడియోస్, అవి కూడా చూసి ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని మీరు అయితే ఇస్తానంటే ఇవ్వండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ టిక్ బాక్స్ అనేది క్లిక్ చేసి అండ్ కింద డిక్లరేషన్ కూడా మనకు టిక్ బాక్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కింద ప్లేస్ వచ్చేసి మీ డిస్టిక్ కానీ మీ మండలం కానీ ఏదో ఒకటి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు సేవ్ ఉంది కదా, సేవ్ మీద మీరైతే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తుంది, ఒకసారి చూసుకోండి. అంటే ఎక్కడైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే కన్నా మీ పేరు కానీ ఇంకా వేరేదైనా అని కింద మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ అయితే చేసుకోండి. లేదు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి మొత్తం అనుకుంటే కానీ ఇక్కడ మనకు ఐ రీచ్ ఎక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ కరెక్షన్ ఇన్ దిస్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఉంది. అంటే మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు అని అంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ అయితే చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే SC ST వాళ్ళు కానీ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైతే EBC వాళ్ళు కానీ లేకపోతే మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 250 రూపీస్ పేమెంట్ చేయాలి. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపాయలు పేమెంట్ చేయాలి. ఇక్కడ మీరు పేమెంట్ చేయాలంటే కానీ ఇక్కడ మనకు పే విత్ SBI పే ఉంది కదా, దీన్ని మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐ అగ్రీ అని మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. మీరు వాటిని అయితే టిక్ బాక్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఏ విధంగా మీరు పేమెంట్ చేసుకున్నారో మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కింద మీకు UPI QR కోడ్ ఉంది, పేనా ఉంది కదా, మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట, సక్సెస్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని. ఇక్కడ మీ పేరు ఉంటుంది అండ్ మీ ఈమెయిల్ ID, మొబైల్ నెంబరు అండ్ రిజిస్టర్ నెంబరు అండ్ ట్రాన్సాక్షన్ నెంబర్ మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూసుకోండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీరు లాగిన్ అయితే అవ్వండి వెబ్సైట్లోన.